హలో ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో బ్రేక్ఫాస్ట్ స్పెషల్గా ఎంతో కమ్మగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండి సూజీ రవ్వ పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఎప్పుడూ ఒకేలాంటి టిఫిన్స్ కాకుండా అప్పటికప్పుడు కేవలం 10 నిమిషాల్లో ఇలా హెల్తీగా చేసి పెట్టవచ్చు. వండడం రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కూడా కేవలం 10 నిమిషాల్లో దీనిని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా కుక్కర్లో ఒక అరకప్పు దోరగా వేయించి పెట్టుకున్న పెసరపప్పుని వేసి బాగా కడిగి తగినన్ని నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి ఒక 2-3 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు సూజీ రవ్వను అంటే బొంబాయి రవ్వను వేసి తక్కువ మంట మీద మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 2.5 కప్పుల నీళ్లు వేసుకోవాలి. అలాగే ఒక కప్పు పాలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చూశారు కదా, పాలు బాగా కాగాయింది. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న రవ్వను కొద్ది కొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. రవ్వ పాలన్నిటిని పీల్చుకొని కాస్త దగ్గర పడుతున్నప్పుడు ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పును అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసి అంతా బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ నేను కొద్దిగా పసుపును కూడా వేసుకుంటున్నానండి, కలర్ కోసం. 1/2 చెంచా పసుపు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి తక్కువ మంట మీద కేవలం 2 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. చూశారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు ఇందులోకి పోపును వేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 3-4 చెంచాల నెయ్యి వేసి వేడి చేయండి. ఇప్పుడు ఇందులోనే 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా మిరియాలు, 1 టీ స్పూన్ అల్లం ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసి కొంచెం వేగనివ్వాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకుందాం. ఈ వేడి పోపును నేరుగా మనం ఉడికించుకున్న రవ్వ మిశ్రమంలో వేసి బాగా కలిపేస్తే గుమగుమలాడి క్రీమీ సూజీ రవ్వ పొంగలి రెడీ. చూశారు కదా ఎంత సింపుల్గా ఉందో, ఎంత కొత్తగా ఉందో. వేడిగా దీనిని కొబ్బరి చట్నీ లేదా సాంబార్తో తింటే అమృతంలా ఉంటుంది. మరి ఈ యూనిక్ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఆలస్యం చేయకుండా ఇప్పుడే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ డిఫరెంట్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.